చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఆమెన్. మమ్మను శోధనలోనికి తేకుము. సాతాను శోధన ద్వారా మానవుని పాపములో చిక్కించాడు. అందువలన మానవుడు పాపిగా అయ్యాడు. పరీక్ష మానవుని వ్యక్తిత్వము, గుణమును, కార్యములను దేవుని పద్ధతులకు అనుసరించి పరీక్షిస్తుంది. పాపమును బట్టి మానవుడు దేవుని పరీక్షల్లో విఫలమవుతాడు. ఎందుకంటే పాపము అతని ఆత్మను ఖాళీ చేసి అతని కార్యములను దేవుని ఎదుట నిరర్ధకముగా మారుస్తుంది. మానవుడు బలహీనుడు. అతడు పాపం యొక్క ప్రలోభములు, శోధనలు ఎదుట నిలవబడలేడు. పాపమును బట్టి మానవునికి దేవుని వలన విధింపబడిన శిక్ష నరకము. ఈ నరకపు శిక్ష నుండి మానవుని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మానవ రూపము దాల్చి మానవునితో సమానముగా చేసుకొని మానవుని పాపముల శిక్షను తనపై వేసుకొని మానవుల శిక్షను శిలువలో భరించాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు పాపము నుండి, పాపపు దండం నుండి తప్పించుకుంటారు. మీరు కూడా అలాగూ చేయవలెనన్నదియే మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది.